వెల్కమ్ టు కైజర్ న్యూస్. నేను వంశీకృష్ణ. ఈరోజు నా స్పెషల్ గెస్ట్ ఎవరంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ప్రతిదీ వాళ్ళ కిందకి మార్చేసుకోవటం రకరకాలుగా తీస్తూ ఉన్నారు. సో చాలా టాపిక్స్ ఉన్నాయి. మన కైజర్ న్యూస్ నుంచి సాయి కృష్ణ ఆజాద్ గారు వచ్చారు, అడ్వకేట్. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు మిమ్మల్ని పిలవడం గల కారణాలు ఏంటంటే ఎక్కువగా డైవర్స్ అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రెండు రాష్ట్రాలే కాకుండా బయట అమెరికా కానీ అదర్ దేశాల్లో కూడా చూస్తున్నారు వీడియోలు. మీ కామెంట్లు వస్తున్నాయి, మీకు కూడా చెక్ చేశాను. సార్ ఎలా రెస్పాన్స్ అవ్వాలి ఏంటి అంటే ఇప్పుడు డైవర్స్ తీసుకున్న తర్వాత ఎంత తన ఆస్తి ఎంత ఇవ్వాలి, కొన్ని ఎక్కువగా డిమాండ్ చేయడం జరుగుతుంది. మనం చూస్తాం క్రికెటర్లు కానీ మనం చూస్తాం. సో ఇవన్నీ ఎలా సాల్వ్ చేసుకోవాలి సార్? మరి ఒక మనిషికి మగ వ్యక్తులకి లేదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. లేదంటే ఏం లేదంటున్నారు మీరు? ఏం లేదా అంటే సపోర్ట్ లేదా, చట్టంలో వెసులుబాటు లేదా అని అంటున్నారు. అదే ఓకే. ఇది చూసే వాళ్ళందరూ ఏంటంటే ఇది మన తక్కువ సమయంలో చెప్పడానికి ఉండదు. ఇది పెద్ద సబ్జెక్ట్, లా అనేది పెద్ద సబ్జెక్ట్. సో ఇప్పుడు మగవాళ్ళకి చట్టాలు అవకాశం లేదా అనేది చాలామంది నాకు కూడా క్లయింట్లు ఫోన్ చేస్తారు. మీకు ఓపెన్ చెప్తున్నా, క్లయింట్లు ఫోన్ చేసి సార్ ఇది అన్ని చట్టాలను ఆడవాళ్ళకే ఉన్నాయంట కదా సార్, అసలు మగవాళ్ళకి ఏం లేదంట అని అంటుంటారు. అది తప్పు. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులే. ఇప్పుడు రీసెంట్గా ఒక సుప్రీంకోర్టు వారు ఒక కేసులో ఏం వ్యాఖ్యానించారంటే మహిళల రక్షణ కోసం చట్టాలు ఉన్నాయి తప్ప ఈ చట్టాలను మీరు బేస్ చేసుకొని ఎదుటి వాళ్ళని హింస పెట్టమని ఎక్కడా లేదు. చట్టాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వరకు కూడా మహిళలు ఇప్పుడిప్పుడే సమాజంలోకి బయటకు వస్తున్నారు, సామాజికంగా డెవలప్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని రక్షించడానికి చట్టాలు, అందుకే ఎదుటి వాళ్ళని భక్షించడానికి చట్టాలు కావు. ఆ సందర్భంలో రీసెంట్గా ఆనరబుల్ సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యానం చేయండి. ఇప్పుడు ఎవరైనా సరే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య డిస్ప్యూట్స్ అరైజ్ అయినప్పుడు మళ్ళీ ఇంకో ప్రశ్న అరైజ్ అవుతూ ఉంటుంది. అదేంటంటే సార్ ముందు మనం డైవర్స్ వేస్తే, పాయింట్ అర్థమవుతుంది సార్, ముందు మనం డైవర్స్ వేస్తే మనం ఎక్కువ అది పర్మనెంట్ అలిమోని ఇవ్వాలంట, మెయింటెనెన్స్ ఇవ్వాలంట అని అనుకుంటుంటారు. అదంతా వాస్తవం కాదు, వాస్తవం కాదు. ఎందుకంటే నేను ఎవరికైనా మా క్లయింట్లకైనా ఎవరికైనా ఏం చెప్తానంటే ముందే మీరు డైవర్స్ వేసుకోండి. ఇప్పుడు బాధితులు ఎవరు? మీరు. సో ఒక మగ వ్యక్తి బాధితుడు ఉన్నాడు అంటే మీకు ఒకటి చెప్తాను. నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే మా క్లయింట్లతో కూడా నెక్స్ట్ నేను ఫోన్ చేపిస్తాను. మీకు జనాభాకి ఈజీగా అర్థమవుతుంది. కొంత పేరు తెలియకుండా కొంతమంది చెప్తారు, అది నేను చేపిస్తాను ప్రాక్టికల్గా. సో ఆ జనరల్గా ఏమవుతుంది, మా దగ్గరికి వచ్చి సార్ ముందు మనం ఫైల్ చేస్తే ఎంత కట్టాలంటే అలా ఏం ఉండదు. మెయింటెనెన్స్ అనేది ఈ మధ్య కాలంలో కూడా చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి. అతి ముఖ్యమైన జడ్జిమెంట్ అతుల్ సుభాష్ అని ఒక అతను ఊరేసుకొని చనిపోయాడు తెలుసా? రైట్. నిన్న ఒక అతను చనిపోయాడు ఊరేసుకొని అతను ఎవరతను. సో ఇలా మగవాళ్ళు చనిపోతే సో ఆ సుప్రీంకోర్టు వారు కొన్ని వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. మెయింటెనెన్స్ మీరు కొన్ని సందర్భాల్లో చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే మీరు డైవర్స్కి వెళ్ళినప్పుడు డైవర్స్కి సంబంధించిన కొన్ని ఏదైతే రీజన్స్ ఏవైతే ఉన్నాయి, కొన్ని కారణాలు ఉంటాయి. 13 దాని గురించి నేను చెప్తాను, నెక్స్ట్ ఒక వీడియో చేద్దాం. ఓన్లీ డైవర్స్ సంబంధించిన వీడియో చేద్దాం. ఇది జనరల్ టాపిక్ నేను చెప్పేది. ఎవరైనా సరే మీరు డైవర్స్ ముందుగానే వేసుకోండి. అది ఎవరైనా సరే, బాధితులు ఎవరైనా సరే. దానివల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మీరు ముందుగా డైవర్స్ వేసుకుంటే మీ యొక్క బాధలన్నీ చెప్పుకోగలుగుతారు. లేదు ఎదుటి వ్యక్తి వేసాడు, ఇప్పుడు వంశీ వేసాడు, కేసు వేసాడు అనుకుందాం. ఇప్పుడు నేను వేసే కేసు మీకు కౌంటర్ అవుతుంది అంతే తప్ప దానికి అలా కాక ఫస్ట్ మనమే వేసామనుకోండి, పిటిషనర్గా నీకున్న బాధలు ఉన్నాయి, నువ్వు బాధితుడు మాత్రమే నీకు చెప్పుకోగలుగుతావు నీ బాధ అంతా. తర్వాత నువ్వు కౌంటర్ వేసే దాంట్లో మళ్ళీ నీ చెప్పింది కూడా అది కౌంటర్ అవుతుంది. సో అందుకని మేము ఏమంటామంటే ఎవరైనా సరే ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు, మీరు బాధితులుగా ఉన్నప్పుడు, ఒక భార్య బాధితులుగా ఉన్నప్పుడు ఒక మగవాళ్ళకి రక్షణ చట్టాలు ఏం లేవు అనేది అదే కరెక్ట్ కాదు. కాకపోతే ఒక 498 అంటే ఇప్పుడు 85 BNS అయిందిలేండి ఈ మధ్యకాలంలో. 85 BNS ఏదైతే ఉందో అది కానీ, డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ కూడా ఏంటి కొంచెం మహిళలకు కొద్దిగా అనుకూలంగా ఉన్నాయి తప్ప. మీకు ఒకటి చెప్తాను, చాలామంది చూసే వ్యూవర్స్ కూడా చెప్తాను, మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మామూలుగా, లేదా యాక్ట్ కింద ఒక పోలీస్ స్టేషన్లో అడగండి. ఏమనంటే ఇది 85 అంటే 498A కేసుల్లో ఎన్ని కేసులు నమోదని మీ పోలీస్ స్టేషన్లో ఎంతమందికి శిక్ష పడింది? క్రిస్టల్ క్లియర్గా నాకు తెలిసి 90% ఫేక్ కేసులే ఉంటాయి. మరి అక్కడ మేము మగవాళ్ళకి రక్షణ ఎందుకు ఉండదు? ఒకవేళ మీరు 100కి 100 మన న్యాయస్థానాలు ఉంటే నీకు 100 కేసులు పడితే 100 మంది జైలుకి వెళ్ళాలి కదా. మరి అక్కడ 90 మంది బయటకు ఎందుకు వస్తున్నారు? 10 మాత్రమే ఎందుకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి 498A కేసులు? అంటే ఏంటంటే ఇక్కడ మగవాళ్ళకి రక్షణ అనేది అదేం లేదు, మగవాళ్ళకి కూడా ఉంది. కాకపోతే మీ మీద ఎలిగేషన్ పెట్టడానికి ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు దానికి మీ పైన ఒక ఎలిగేషన్ పెట్టినప్పుడు దాన్ని రుజువు చేసుకోవడానికి టైం పడుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే కోర్టులు, కేసులు, హైకోర్టుల క్వాషులు, ఇలాగ ట్రయల్ చేయడం, ఇవన్నీ కూడా దీనివల్ల ఏంటంటే లేట్ అవుతుంది. అక్కడ మగవాడు వెక్స్ అయిపోతాడు. అలాగ ఉంది తప్ప జనరల్గా అన్ని మొత్తం ఆడవాళ్ళకి అలా ఏం లేదు. దానికి సంబంధించిన ఇంకోటి మీకు ఇంటర్నెట్లో దొరికే సమాచారం ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే, దట్ ఈస్ నాట్ కన్ఫర్మేషన్.
చాలామంది నెట్లో కొడితే చూసేస్తారా సార్ అది సార్ ఇది సార్, అది కాదు, కన్ఫర్మేషన్ వేరు ఉంటుంది. అది మీరు చదవాల్సింది ఏంటంటే కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, కొన్ని లైవ్లా ఉంటుంది, మాకు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ బుక్స్ చదివితేనే మీకు నాలెడ్జ్ వస్తుంది. అందుకని ఎక్స్పర్ట్నే కలవండి. తొందరపడి మీరు అక్కడ చూసుకొని తెలియని మిడిమిడి జ్ఞానాలతో మాకు ఫోన్లు చేస్తుంటారు, సార్ ఇంటర్నెట్లో చూసాము, గూగుల్లో చూసామని. గూగుల్లో కాదు, గూగుల్లో జస్ట్ అవగాహన. ఇప్పుడు మనం చేసే వీడియో కూడా అవగాహన కోసమే, ఇది సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ ఎవరు చేసే సబ్జెక్ట్ వాళ్ళది, డౌట్ అది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మగవాళ్ళే ఈ బలిపశువుతులు అవుతున్నారు, చట్టాలు మగవాళ్ళకి లేవా అనే ఆలోచన అసలు మీరు తీసేయండి మైండ్లోంచి. ముందు మీకు డైవర్స్ ఉన్నాయి, డైవర్స్ ఒక భార్య మిమ్మల్ని హింస పెడతా ఉంది, చాలా ఉన్నాయి గ్రౌండ్స్, హింస పెడతా ఉన్నాయి. ఆ హింస పెట్టినప్పుడు మీరు ఎవరికి చెప్పుకోలేని స్థితిలో మీరు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా దాన్ని బేస్ చేసుకొని మీరు సంబంధిత న్యాయవాదిని కలిసి చక్కగా మీరు పిటిషన్ ఫైల్ చేసుకోండి కోర్టులో. పిటిషన్ ఫైల్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు చక్కటి డైవర్స్ వస్తాయి. దానికి సంబంధించిన అలిమనీ ఉంది, మెయింటెనెన్స్ కేసులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ముందుగానే జాగ్రత్తగా అనుభవం న్యాయవాదిని కలిస్తే దాని గతంలో జరిగిన జడ్జిమెంట్స్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ ఇవన్నీ చేసి జాగ్రత్తగా మీకు పిటిషన్ తయారు చేసి వేస్తే ఖచ్చితంగా కేసు గెలుస్తాం. అంతే కదా సార్. ఇప్పుడు అందరికి ఫ్యాక్ట్ జీవితంలో ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు డైవర్స్ కేసులు ఏంటంటే అందరికి అదే ఉంటాయి, సేమ్ అదే స్టోరీ ఉంటుంది. కాకపోతే దాన్ని మనం చూపించగలిగే విధానంలో కానీ, మనం ప్రజెంట్ చేసే విధానంలో కానీ అది చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఖచ్చితంగా కేసు గెలిచే అవకాశాలు ఉంటాయండి. అది అంటే రీసెంట్గా ఇప్పుడు ఒక అమ్మాయికి వాళ్ళిద్దరు భార్యాభర్తలు గొడవలేని స్టేషన్కి వెళ్తారు, అబ్బాయి మేము కేసు పెడతారు, అబ్బాయిని జైలు పెడతారు. సో కేసు వద్దు ఏమొద్దు, మాకు ఇంత డబ్బులు ఇస్తే కేసు రిటర్న్ తీసుకుంటాం, విడాకులు తీసుకుంటాం చాలా మంది మాట్లాడుతున్నారు. సో దాని మీద మరి ఎలాంటి మగవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎస్, మంచి ప్రశ్న అడిగా వంశీ. ఇప్పుడు ఏదైనా సరే మీకు ఏదైనా కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ముందు కౌన్సిలింగ్ ఇవ్వాలి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు నో అన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏంటంటే 498 అంటే ఇప్పుడు 85 అనుకోండి, మామూలుగా సాధారణ భాషలో అయితే 498 పాతది. ఏదైనా కానీ మీకు మామూలుగా ఏం చేస్తే మామూలుగా అది మనం కంప్లైంట్ ఇచ్చినంత పోలీసు వారు ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ కడతారు. అంతేగాని ఇప్పుడు ఇప్పుడు ఇదివరకులాగా అరెస్టులు లేవు. నిన్న ఒక అతను ఫోన్ చేశాను నాకు, సార్ మమ్మల్ని అరెస్ట్ చేసేస్తారంట, జైల్లో పెడతారంట, కొట్టేస్తారంట అని చెప్పి. అవన్నీ అపోహలు మాత్రమే, ఇదివరకు రోజులు కావు. అప్పుడు 41J నోటీస్ ఇచ్చేవాళ్ళు, సిఆర్పిసి ప్రొసీజర్. ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ దాని ప్రకారం ఏంటంటే 47 కింద మీకు నోటీస్ ఇస్తారు. అసలు నీ మీద ఎలిగేషన్ వచ్చింది బాబు ఏంటని చెప్పి. అప్పుడు మీరు సంబంధిత అనుభవం న్యాయవాదిని కలిసినప్పుడు దానికి మనం రిప్లై ఇస్తాం. రిప్లై ఇచ్చిన తర్వాత పోలీసు వారు కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కాదు అన్నప్పుడు అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అంతే తప్ప మిమ్మల్ని ఏమంటే పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేసి కొట్టే రైట్ ఎవరికి లేదు. దాని మీద ఒక వీడియో చేద్దాం, పోలీసులు కొట్టే రైట్ అని దాని మీద ఒక వీడియో చేద్దాం తర్వాత నెక్స్ట్. సో ఎవరికి మిమ్మల్ని కొట్టే రైట్ అయితే ఉండదు మామూలుగా అయితే. సో ఇప్పుడు అలాగ చాలామంది లాకప్లో పెట్టి అసలు ఏం లేదండి, మీకు నోటీస్ ఇస్తారు, సంబంధిత న్యాయవాదిని కలిసి దానికి స్టేషన్ బెయిల్ మనం తీసేసుకుంటాం. తీసుకుని అతనికి ఏదైనా ఉంటే ఒకవేళ కాదు కూడదు అనుకుంటే మాత్రం హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఒకటి మనం ఫైల్ చేసుకొని అది ట్రయల్ చేసి అతను బయటికి తీసుకొస్తాం. నేను ఇందాక చెప్పినట్టు కానీ మీకు 100 కేసులు నమోదైతే 100 కేసులకి మీకు శిక్ష పడదు. సరే కాబట్టి ఎవరైనా సరే పురుషులు ఎవరైనా సరే భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా మేము ఎన్నో కేసులు చేసాం, చాలా కేసులు చేసాం. కాబట్టి పురుషుల చట్టం మహిళలకు అనుకూలంగా ఉంటుంది అనేది అది అవాస్తవం కాదు. చట్టం అందరికీ సమానంగానే ఉంటుంది.